ఇక అందరం కొద్దిసేపు కూర్చున్నాక ఇక పుట్టకాడికి పోదామని అయితే అందరం అయితే బయలుదేరినాం. ఇక ఒగ్గోళ్ళు అయితే డప్పులు అవి సప్పులతో అయితే అందరం అయితే బయటికి అయితే వెళ్ళినాం. ఇక పుట్టకాడికి పోయినాక వాళ్ళు అయితే ఫస్ట్ తవ్వుతారు. తవ్వినాక అలా బంగారం వెళ్తుంది. వెళ్ళింది అయితే మా పిన్ని వాళ్ళు అయితే వేస్తారు. ఇక తర్వాత నిండుగుండ నీళ్ళు పుట్టకు పోసి మంచి పసుపు కుంకుమ వేసి పువ్వులు పెట్టి యాపమండలు వేసి ఇక తర్వాత అయితే అందరితో అయితే పుట్టకైతే పాలు పోపించారు. అక్కడ ఉన్న అందరూ అయితే పోసినాం. ఇక పోసినాక మంచిగా గంప అయితే దాని మించి పెట్టి బోనం గిట్లా పక్కగా పెడతారు. ఇక మధ్యాహ్నం పుట్టని గమ్మ వచ్చినాం కదా. ఇక మళ్ళీ నైట్ అయితే అందరం అయితే స్నానం చేసి రెడీ అయితే మన పుట్ట బంగారం తీసుకురావడానికి అయితే అందరం అయితే పోతున్నాం. ఇక మా చిన్నమ్మ వాళ్ళకైతే పండుగ చేయడానికి ఒగ్గోళ్ళు అయితే చాలా మంది అయితే వచ్చారు. ఇక ఒగ్గోళ్ళు అయితే ఆటలతోటి పాటలతోటి డప్పులతోటి వాళ్ళైతే మంచిగా కథలు అయితే చెప్పారు. ఎల్లమ్మ కథలు చెప్పుకుంటే ఇక అందరం అయితే బయటికి అయితే పోయినాం. ఇక నేను ఆ రోజు ఫోన్ తీసుకోబోలేదు. నైట్ వర్షం వస్తుందేమో తడుస్తుందని ఇక తీసుకోబోలేదు. వచ్చేసరికి అయితే చాలా లేటే అయింది. 12 అయితే అయింది. ఇక పుట్ట బంగారం తీసుకురావడానికి పోయినప్పుడు మనమైతే ఎల్లమ్మ తల్లికి అయితే ఒడి బియ్యం అయితే పోస్తాం. అవి పోసిన బియ్యం అయితే నైట్ మేము వచ్చినాక వాళ్ళతో అయితే దంచిచ్చిరు. ఇక తెల్లారైతే కళ్యాణం చేస్తారట.